నాకు రీసెంట్‌గా బేబీ పుట్టింది కదా! అయితే ఆ బేబీ కోసం నేను ఏమేమి తీసుకున్నానో చూపిద్దాం అనుకుంటున్నాను. అవి కూడా యూజ్‌ఫుల్ అయ్యేనివే. మనం ఇప్పుడు బేబీ కోసం ఒక్కొక్కటి ఫేస్ చేస్తాం. ఆ ఫేస్ చేసేటప్పుడు ఏవి యూజ్ చేస్తే మనకు బెటర్‌గా ఉంటాయో అనేసి నేను ఆలోచించి మరి ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇవైతే ఇప్పుడు వింటర్‌లో మంత్స్ బేబీకి టోపీలు వేయాలంటారు కదా! అయితే ఈ టైప్ తీసుకున్నాను. ఇది థ్రెడ్ ఇక్కడ కట్టడానికి ఉంటుంది. ఫేస్కి పై వరకు క్లోజ్ అవుద్ది, వెనక్కి కూడా క్లోజ్ అవుతుంది. ఇవి 3 ఇచ్చాడు పెయిర్స్. క్లాత్ వైజ్ కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది, చాలా తక్కువ రేటుగా వచ్చింది. నేను మీషోలో తీసుకున్నాను. అయితే ఇవి నాకైతే ఇది ఒక్కటే నచ్చలేదు, ఈ పీల్స్ ఉండడం. పీల్స్ లేకుండా ఉంటే బాగున్ను, నాకు వాడాక అనిపించింది. అలానే ఇది ఫ్రాక్స్ 5 పెయిర్స్. అయితే నాకు అప్పటికప్పుడు ఫ్రాక్స్ బయటకు వెళ్ళి తీసుకోవడానికి అవ్వక నేను ఆర్డర్ పెట్టాను. ఇవి ఎలాగొస్తాయో అనుకున్నాను. ఇది కూడా క్లాత్ చాలా బాగుంది. ఇవి 5 ప్యాక్ వచ్చింది, అది కాంబో. ఇది నోసల్ యాస్పిరేటర్, అంటే బేబీకి ఇప్పుడు వింటర్లో ఎక్కువ జలుబు చేస్తుంది కదా, జలుబు చేసేటప్పుడు ఆ కఫం మంత్స్ బేబీస్ అది బయటికి రానివ్వరు, దాంతో చాలా ఇబ్బంది పడతారు. అయితే నేను ఇది యూట్యూబ్లో చూశాక తీసుకున్నాను. ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను, కానీ ఇది నాకు బాగా యూజ్ అయ్యింది. నా బేబీ ఇది వాడాక తనకు కూడా కొంచెం రిలీఫ్గా అనిపించింది, కాబట్టి నేను ఇది కూడా నాకు బాగా యూజ్ఫుల్ అయిందని చెప్తున్నాను. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఆల్రెడీ ఇది పిక్లో ఉన్నట్లనే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అయితే ఇలా ఉంటుంది కదా, దీన్ని ఈ క్యాప్ మనం ఇలా ఉంటుంది. ఇది కూడా మనకి ఒకవేళ ఏమైనా చెత్తగా ఏమైనా ఉన్నా ఇవి కూడా మనకి ఎక్స్ట్రా చాలా ఇచ్చాడు. మనం అది తీసేసి మళ్ళీ ఇంకొకటి తీసుకొని వాడుకోవచ్చు. అయితే ఇది ఎలా వాడాలంటే ఇలా ఫిట్ చేసుకోవడమే. ఫిట్ చేసుకున్న తర్వాత ఈ పిక్లో ఉన్నట్లు ఇది మన నోట్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, చిన్న బేబీకి హోల్లో పెట్టారు కదా, సేమ్ అలానే మనకి ఇలా ఉన్న హోల్లో బేబీకి పెడతాము. మనం కొంచెం ప్రెజర్ అప్లై చేస్తే అందులో ఉన్న అదంతా దీంట్లోకి వస్తుంది. ఇది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. దీన్ని మనం పార్ట్ వైజ్ తీసేసుకొని ఇది అన్నీ రిమూవ్ అయిపోతాయి. వీటిని హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవడమే. ఇదైతే చాలా ఈజీగా ఉంది, వాడడానికి కూడా చాలా బాగుంది. నాకైతే ఇప్పుడు చాలా యూజ్ అయింది. అసలే వింటర్ కదా, వింటర్లో చిన్నపిల్లలకి బాగా జలుబు చేస్తుంది కదా, ఆ టైంలో ఇది బాగా యూజ్ అయింది నాకు. అలానే ఈ షీట్స్ కూడా, ఇవి చిన్న షీట్స్, ఇవి 3 కాంబో. ఇవి కూడా చాలా రీజనబుల్గా వచ్చాయి. మనం ఇప్పుడు మంత్స్ బేబీకి క్లాత్స్ వాడతాం కదా, ఆ క్లాత్ కింద వేసుకోవడానికి ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు బాగా. అంటే ఇవి ఆల్రెడీ యూరిన్ అయిపోయిన తర్వాత దీన్ని వాష్ చేసుకోవడం కూడా ఈజీగా. మనం క్లాత్స్ ఎలా వాష్ చేస్తామో దీన్ని కూడా అలానే వాష్ చేస్తాము. ఇవి ఒక 3 ఒక ప్యాక్. ఇది కూడా రీజనబుల్గా వచ్చింది, ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం డైపర్స్కి మనకి ఎక్కువ అవుతాయి కదా బేబీస్కి, అలా డైపర్ వాడకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉంది అంటే ఇది చాలా బాగుంది. నేను చాలా చెక్ చేశాను, డైపర్ కాకుండా ఇంకేమైనా, అంటే నైట్ కొంచెం ఇలా వింటర్లో ఎక్కువ యూరిన్ బేబీస్ ఎక్కువ అవుతుంది కదా, అలాంటి టైంలో మనం డైపర్ వేయకుండా ఇంకా ఎలా అనేసి, ఒకవేళ క్లాత్స్ వేస్తే వాళ్ళు నైట్ పడుకోవడానికి చాలా డిస్టర్బ్ అవుతారు. అయితే నేను వెతికినప్పుడు నాకు కొన్ని అసలు నచ్చలేదు. అయితే ఇది ట్రై చేశాను, ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇలా ఒక ప్యాడ్ వస్తుంది, ఇది వస్తుంది. ఇది యూరిన్ లీక్ అవ్వకుండా ఇది ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ఇచ్చాడు, దీనిలో నుండి డైరెక్ట్గా ఇలా ప్యాడ్ పెట్టడమే.
ఇది. కానీ ఇది చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది, చాలా స్మూత్గా కూడా ఉంది. పిల్లలు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. కానీ డైపర్ కన్నా కొంచెం ఇది కొంచెం హెవీగా వస్తుంది అంతే. యూరిన్ అయితే లీక్ అవ్వట్లేదు. నాకైతే ఇప్పుడు మా బేబీకి సెకండ్ మంత్ కాబట్టి నాకు ఒక 4 అవర్స్ ఇలా వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ డైపర్ లాగా ఉంటుంది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. నేను నా బేబీ కోసం తీసుకున్న ప్రోడక్ట్స్ ఇవి. నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి.